స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. నాకు లెటర్ ఏమైనా వచ్చిందా? అదే నాకు లెటర్ వచ్చిందని. ఈ ప్రశ్నలే అవసరమే లేదు. ఒక పోస్ట్ మ్యాన్ చూసి పోస్ట్ ఉందా అని అడగాల్సిన అవసరమే నీకు లేదు. ఉంటే తీసుకొచ్చి ఇచ్చే డ్యూటీ నాది కాదు, ఊరికి అడుగుతున్నా. అలా ఊరికే అడగాలంటే ఒక స్టేజీ పెట్టుకొని మైక్ పెట్టుకొని అరువు. నాకు పనుంది, పని చేసేవాడిని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. బలరాం గారు, మీకు ఉత్తరం వచ్చింది. ఎండే ఎండ, తాగటానికి కొంచెం నీళ్ళు ఇచ్చారంటే చాలా బాగుంటుంది. సరస్వతి, కమల్ హాసన్ వచ్చాడు, ఇంకేం చెప్పక్కర్లేదు. రష్యాలో జరిగే ఒక మీటింగ్కి మన కన్నన్ని రమ్మని ఒక లెటర్ వచ్చింది. ఢిల్లీలో నుంచి వచ్చింది. ఇది బాగుంది. అయితే మీ అన్న రష్యాని ఉడికిస్తాడనమాట. ఇదిగో బాబు, చల్లని మజ్జిగ తాగు. ఏమిటి కమల్ హాసన్, విశేషాలేమిటి? అదేం లేదమ్మా, నేను ఉత్తిగా ఏం చెప్పట్లేదు. ఇలాంటి మజ్జిగ నేనెక్కడ తాగలేదు. డిపోలో నుంచి ఇంకా 72 అడ్రస్లకి వెళ్ళి ఇవ్వాలి. ఉద్యోగస్తుని కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నాను కదా, అందరికి టైంకి ఇవ్వాలి. సరే, వస్తాను. ఊర్లో నుంచి లెటర్ వచ్చిందంటే అయ్యప్పే రాసింటాడు.
ప్రియమైన బావమరిదికి, బావగారు, అక్కయ్య, మీనా అందరూ బాగున్నారు అనుకుంటాను. మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పడానికే ఈ ఉత్తరం. మన ఊర్లో వంతెన కట్టే పని కోసం భరత్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కృష్ణకుమార్ అనే ఇంజనీరు మన ఊరికి వచ్చే సోమవారం వస్తున్నాడు. అతను మన మీనాకు ఈడు జోడుగా ఉంటాడేమోనేమని అనిపిస్తుంది. మన మీనా ఫోటో అతనికి బాగా నచ్చింది. ఈ సంబంధం కలిసిస్తే మన అదృష్టం అనుకుంటాం. తర్వాత మిగతా విషయాలు ఎప్పుడు పెట్టుకుంటామని మీరే నిర్ణయించాలి. మరొక విషయం ఏంటంటే, అతను పట్టణంలో చదువుకోవడం వల్ల అతను చాలా ఫార్వర్డ్గా ఉంటాడు. మీనా పల్లెటూరు పిల్లలాగా ఉండొద్దని మీనాతో చెప్పండి. అమ్మాయి మనసు నచ్చితేనే పెళ్లి జరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కోసం వాళ్ళిద్దరిని ఒకరినొకరు మాట్లాడుకోవడానికి మీరిద్దరూ ఒప్పుకోవాలి. దానికి అక్క మూతి ముంచుకుంటుందని నాకు తెలుసు. దాని గురించి నువ్వు బాధపడద్దు. ఈ కాలంలో ఉన్న అమ్మాయిలకి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ మనసులో ఉన్నది మనం చేసి తీరాల్సిందే. ఎలాగైనా ఈ పెళ్లిని జరిపించాల్సిన బాధ్యత మీ ఇద్దరి చేతిలో ఉంది. ఇట్లు మీ బావమరిదే చెప్ప. గుణ, అక్కడ ఏం చేస్తున్నావు? దేవుడా, ఇది ఎలాగైనా జరిగితే బాగుంటుంది. దాన్ని బట్టి చూస్తే మంచి కుర్రోళ్ళగా ఉన్నాడు. దీనికి ఏమిటండి తక్కువ? ఏమిటే నీ ఆటలు? ఇంకా నువ్వు చిన్నపిల్లవా? కృష్ణాయి లేదంట. నువ్వు నాన్న అని పిలుస్తావే, ఆడేడ్రా? నాన్న చెప్పరా త్వరగా. టౌన్కి వెళ్ళి న్యూస్ పేపర్ చదివిసి వస్తానన్నారు. ఓ అలాగా. బడి మెట్లు కూడా ఎక్కనోడు అంతలా ఏం చదివేస్తున్నాడ్రా? నీతో చెప్పాను కదా, ఆడెక్కడా వదిలేయద్దు, ఇక్కడికి తీసుకురా అని. నిజం చెప్పరా, ఎక్కడికి వెళ్ళాడు? కొట్టకండి. వద్దు, ఆడెక్కడుంటాడో నాకు తెలుసులే. అవతలకి వీడికి 2 ఇస్తేనే నోరు మూసుకుంటాడు అనుకుంటా. నన్ను ఇప్పుడు వదులు, నేను ఇప్పుడే వస్తాను. అంత సగంలో ఆగిపోయింది. అలాగే ఉండాలి. బలరామయ్య గారు ఇచ్చే డబ్బులు మొత్తం ఇలా పేకాడి నాశనం చేసేస్తున్నావా? అయ్యో, ప్యాకెట్లో డబ్బులు వస్తాయి. ఇంటికి రా, మిగతాది నేను ఇస్తాను. అయ్యో, ఈడొక మగాడంట. టైంకి వచ్చే బోటు ఇంకా కనబడలేదండి. అతను ఒకవేళ సంబకళం బోట్లో వస్తాడేమో. బయట వచ్చాడు, సంబకుళం బోట్లో వస్తాడా ఏంటి? కోటయం బోట్లో వస్తాడు. అవును, ఆ ఊరి నుంచి వచ్చే వాళ్ళకి ఎందుకు సంబకళం? ఆహా, బోట్ వచ్చింది చూడు. అవును, 10 నిమిషాలు ఆలస్యం. నిజమే కదా. కాస్త లేట్ అయినా కూడా వచ్చేసింది కదా. నేను కూడా ఏదో అనుకున్నావు? లేదు, బోటు తిరగబడి నీళ్ళలో పడిపోయారేమో అనుకున్నాను. అపశకునంగా మాట్లాడుతురా పిచ్చినాయ. అంతా నా ఓకే. మీనా పెళ్లి చూపులకి అబ్బాయి వస్తున్నాడు. నువ్వు అడ్డదిడ్డాలుగా మాట్లాడి అది ఇది చెప్పి ఊరి పేరు జరగొట్టద్దు, అర్థమైందా? నేను మీ దగ్గర అన్నమాట ఆయన దగ్గర ఎందుకు చెప్తాను సార్? తెలివితేటలుగా ఉండే వాళ్ళ దగ్గర తెలివితేటలుగానే మాట్లాడతా. ఇప్పుడు తెలుస్తుందా మీకెందుకు తెలివితేటలు లేవని చెప్పాను నేను? ప్రెసిడెంట్ బలరాం గారిని కలవాలి. అది నేనే. పట్టణం చేస్తున్నారా? అవునండి. నా పేరు కుమార్. భారత్ కన్స్ట్రక్షన్ కంపెనీలో. తెలుసు తెలుసు. లెటర్ వచ్చిందా? మా బామర్ది అయ్యప్ప వివరంగా రాశాడు. ఇతను నాతో ఉంటాడు, నా సహాయకుడుగా ఉంటాడు. నమస్కారం. పేరు దేవరాజ్. ప్రతిదీ మీకు నేను చేసి పెడతాను. పెట్టి నాకివ్వండి. బోటు అవుట్లో ఉంది, మన దాంట్లో వెళ్తానండి. సరేనండి సార్, బయలుదేరండి. పడవ చెరువులో ఉందిలేండి.
గ్రామం ఎలాగుంది? చాలా అందంగా ఉంది. ప్రకృతి అందంగా ఉందనేదానికి ఇదే ఉదాహరణ. ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్స్, ఇగ్నోరబుల్ స్ట్రైఫ్. సార్ నన్ను ఏమన్నా పిలిచారా? నగరంలో ఉన్నందువల్ల ఇంగ్లీష్ పర్వాలేదు నేర్చుకున్నాను. పర్వాలేదు. బయట నుంచి ఎవరన్నా వచ్చారంటే ఈ ఊరు చూసి థ్రిల్ అయిపోతారు. అట్రాక్టివ్ సీనరీస్. అదేంటంటే ఏ అబ్బో, నోరు మూసుకొని అక్కడికి వెళ్ళి కూర్చో. అలాగే సార్, మనం కొంచెం ఇంగ్లీష్ మాట్లాడామంటే ఎవరికి నచ్చదు కదా. అదిగో కనపడుతుంది చూసారా, ఒక 57 రకాల భూమి. ఆ కనబడేదంతా నా ఆస్తే. దాని వెనకాల కనబడుతుంది 3 ఎకరాల కొబ్బరి తోట, అది నా భార్యది. అక్కడ ఒక 24 సెంట్లు మా పెద్దమ్మాయి మీద రాసేసాను. అందులో 5 సెంట్లు రోడ్డుకి ఇచ్చేశారు. దాని వెనక ఉన్న 24 సెంట్లు నా సరస్వం పేరులో ఉంది. అదిగో కనపడుతుంది 2.5 సెంట్లు పార్వతి గారిది. పార్వతి నా పెళ్ళావే. ఊరుకోరా, నేను మాట్లాడుతుంది అడ్డం సరే సరే మీరే మాట్లాడండి. విషయం. ఉడికి తీసుకెళ్ళు. మేము దిగాలి కదా. ఈ ఇంట్లోనే మీరు ఉండబోతున్నారు. మీరు వస్తున్నారని చెప్పి మనుషులు పెట్టి శుభ్రం చేయించాను. ఇక్కడే దిగాల. జాగ్రత్త. చూసి జాగ్రత్త, చూసి దిగండి. నాకంతా ఇది ప్రాక్టీస్. అయ్యో అయ్యో అమ్మా, ఎక్కడ పోయినా జారి పడే పని. నీళ్లు లేకపోవడం చాలా మంచిదైంది. ఒడ్డున పడ్డావు, చాలా మంచిది. వెళదాం. ఇంకా ఈ ఇంటి గురించి చెప్పండి ఆయనకి. ఈ ఇల్లు మా పెద్దమ్మాయి పేరు మీద రాసించాను. తామర నిలయం. తామర అమ్మాయి పేరు. అవును, ఆమె పట్టణంలోనే ఉంది. అవును. ఇంతకు ముందు ఒక బ్యాంక్ మేనేజరే ఇక్కడ ఉండేవాడు. అయినా ఆయన చాలా మంచి మనిషి, కానీ బ్యాంకు లోన్ ఇవ్వడు. నీకంతా బ్యాంకు లోన్ ఇచ్చామంటే మూసుకొని పోవాలరా అంటాడు. అలా బెదిరిస్తాడు. పోరా, కొత్త మేనేజర్ ఇక్కడికి వస్తాడని చెప్పినాడు. అప్పుడే మా అయ్యప్ప బావ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. అందువల్ల నేను చాలా ధన్యవాదాలండి. ఇలా చూడండి, ధన్యవాదాలు చెప్పడం అవసరం లేదు. మనిషికి సహాయం చేయడం జీవితంలో మనం చేసే పుణ్యానికి స్వర్గంలో లెక్కలు చూసుకోవచ్చు. నేను నేర్పించాను. తలుపుది ఏంటి, తాళాలు నిలబడేసావా? తాళం ఇక్కడే ఉంది. తీసుకెళ్ళి చెడులో పెట్టు. ఇదే హాలు. అవును. ఇది డైనింగ్ హాలు. అవును. ఆ పక్క వంటగది. అవును. ఇది ఒక బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. వెనకాల చెరువు ఉంది, అక్కడ స్నానం చేస్తే బాగుంటుంది. మీకు ఏదో తెలుసా? తెలీదు. అలాగైతే చాలా మంచిదైంది. ఒక అమ్మాయి అబ్బాయి అలాగే మునిగి చనిపోయారు అక్కడ. వాళ్ళిద్దరూ ఇక్కడ దెయ్యాల్లాగా ఈ ఇంట్లో అలాగే తిరుగుతున్నారని. నువ్వెందుకు సార్ను భయపెడుతున్నావు? అలాగే భయపడేవాడు కాదు, అతను సిమెంట్ కమ్ములతో బాగా పనిచేసేవాడు. అర్థమైందా? ఇలా చూడు కుమార్, ఈ ఇంట్లో ఉన్న వసతి ఈ ఊర్లోనే లేదు. ఈ ఇంటికి వచ్చిన వాళ్ళంతా అదృష్టంతోనే వెళ్ళినారు. ఐశ్వర్యం అంటున్నప్పుడే నా పార్వతి ఇంటికి వచ్చినాక ఈరోజు పొలం పని చూడొద్దా? అయ్యో, నేను అది మర్చిపోయానే. మన బలరామయ్య గారికి చాలా ఆస్తి ఉంది. అలాగే బయలుదేరుతాం. తర్వాత ఏమి కావాలన్నా అడగడానికి సిగ్గుపడొద్దండి. మీరు దేనికి సిగ్గుపడక్కర్లేదు. సరే, వస్తామండి. అవును. మంచి వేళ జ్ఞాపకం వచ్చింది. సరస్వతి అమ్మ తప్పకుండా పిలుచుకొని రమ్మని చెప్పింది. దానికేంటండి, ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడేగా మీ ప్రయాణం చేసి వచ్చారు, రెస్ట్ తీసుకోండి. రేపు మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే. సరే, మర్చిపోవద్దు. తప్పకుండా. రావా, వెళదాం. ఓకే. అది పెళ్లి ఆలోచన రాగానే నీ వయసులో ఉన్న ఆడపిల్లలు ఈ మాటే అంటారు, ఇప్పుడే పెళ్ళొద్దు వద్దు అని. అంతెందుకు, మీ నాన్నగారు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నేను ఈ మాటే అన్నాను. ఆ తర్వాత ఇంకేముంది, నేను కాదన్నా మరుసటి వారమే మీ నాన్న మెళ్ళో తాళి కట్టారు. ఇదేనే జీవితం. ఇంకొద్ది రోజులు నేను మీతోనే ఉంటానమ్మా. పెళ్లి కొడుకు ఇంజనీర్ అంటే అది మామూలు విషయమా? అంత పెద్ద కుటుంబంలోనే అబ్బాయని అయ్యప్ప చెప్పాడే.
ఇదంతా నీ అదృష్టం తల్లి. ఇంజనీర్ అయితే ఏం పెద్ద కొమ్ములున్నాయా? ఈ ఆటలన్నీ ఆపేసి ఒక చక్కని కుటుంబ స్త్రీలా ఉండు. మీలాగాని చెప్పొచ్చు కదా. హా, పెళ్ళయ్యాక చూస్తాను ఈ మాటలు మాట్లాడతావా అని. మెళ్ళో తాళిపడ్డాక మాటలన్నీ గట్టెక్కిపోతాయి. నానొస్తున్నారు. అబ్బా ఎంత ఎండ కాస్తుంది, కాస్త నీళ్ళు తీసుకోరా. అలాగే. ఆ, ఆ, అయ్యో, ఆ. అది నేను ఇంటికెళ్ళి బట్టలు అవి మార్చుకొని వస్తానండి. మంచి ఏమంటారు? చొక్కా మంచి అమ్మని చూడబోతున్నావా ఏంటి? అది మన ఇంట్లో ఉన్న పనులను చూడాలి. సరే, ఆ పక్కన గడ్డి పప్పు తీసుకెళ్లి గుడిసెలో వేయాలి. ఆ, గేదెలన్నింటినీ స్నానం చేయించాలి. తర్వాత ప్రభాకరం కొట్టుకెళ్ళి మంచి మాంసం చూసి తీసుకురా. ఏడు చేపలు దొరికితే కొనుక్కొని తీసుకురా. సరే. ఆ పడవ నడిపేవాడితో చెప్పున్నాను. ఆ. వెళ్ళు. అలాగే. సాయంత్రం లోపల వచ్చేయి. అక్కడ పోయి నోటు కొంచెం మాట్లాడద్దు. ఇదిగోండి. ఏమైంది? అయ్యప్ప రాసిన ఉత్తరం ఒక్కడి కూడా తక్కువలేదు. పెద్ద కుటుంబం, మంచి అబ్బాయి, మీనాకు సరైన ఈడు జోడు. కాస్త ఎత్తుగా ఉంటాడేమో అనే అనుమానం. మన ఊరు అతనికి చాలా బాగా నచ్చింది. ఇంజనీర్ అన్న ఒక గర్వమే అతనిలో లేదు. ఈ పెళ్లి అవుతుందని నేను అనుకుంటాను. అంతా ఆ దేవుడి దయేనండి. పోస్ట్ 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 ఎక్కడ? ఏంటిది? పోస్ట్ ని పిలిచారు కదా. నీకే పోస్ట్ రాలేదు, కానీ నువ్వు ఒంటరిగా ఉంటానని ఎదురు చూడలేదు. తెలిస్తే నేనే ఒకటి రాసి తీసుకొచ్చేవాడిని. ఈ కాలం వయసు అమ్మాయిలు ఒకటి మార్కెట్కి వెళ్తారు, లేదంటే టైపింగ్ నేర్చుకోవటానికి వెళ్తారు. ఇలాంటి సమయంలోనే దానిలో కలిసి మాట్లాడొచ్చు. మనసుకు ప్రశాంతంగా ఒక 4 మాటలు నీ నోట్లో నుంచి వినాలని నా మనసు కోరుకుంటుంది. నీకేం తెలుసు? ఆ దొంగ ఉన్నాడే మీ నాన్న, వాడి వల్లే ఇక్కడికి నేను రాలేకపోతున్నాను. వయసులో పెద్దవారిని అన్న, మామ, బావ అని పిలుస్తాం లేదు కదా. లేదు లేదు అలాగని నువ్వేమి నన్ను సరే పిలవద్దు. సరే సరే, నేనేం అర్థమవుతుందా? పిలవలేదు. నేను లెటర్ ఏది? లెటర్స్ చాలానే ఉన్నాయి, కానీ మీకేం రాలేదు. ఒకటి చేద్దాం, రేపేదన్నా వస్తే రేపు తీసుకొచ్చిస్తాను. అలా అలా చేయకు. ఏయ్, ఈ పాండ్యన్ గురించి నీకు సరిగ్గా తెలియదు అనుకుంటాను. నువ్వెందుకు ఇటుపక్క తిరిగి తిరిగి వస్తున్నావో నాకు తెలుసురా. ఇలా చూడు, నేను ప్రాణంతో ఉన్నంత వరకు కమల్ హాసన్ నువ్వు అనుకున్నదే జరగనివ్వకుండా చేస్తాను. మా నాన్న నీకు ద్రోహం చేశారని నేనేం చేయగలను మీకు? ఏయ్, విత్తనం వడ్డొస్తే మొక్క మొలుస్తుంది. మీ నాన్నకన్నా చాలా పెద్ద దొంగరా నువ్వు. చూసావా, మీ నాన్నలాగే నీది దొంగ చూపురా. నాకు 35 లెటర్లు, ఒక మనీ ఆర్డర్ చెప్పాను. నాకు వెళ్తున్నాను. ఆగు 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 ఆగు. తర్వాత ఇంకొక విషయం, ఈ ఇంటికి ఇక మీదట ఏదైనా లెటర్ కాని వస్తే ఇక్కడ తీసుకురావద్దు. ఇక మీదట ఏదైనా లెటర్ కాని వస్తే తిన్నగా వెళ్లి పోస్ట్ మాస్టర్ దగ్గర నేనే తీసుకుంటాను. అందరు ఇలానే అంటే ఊర్లో పోస్ట్ మ్యాన్ ఎందుకు మరి? నీలాంటి పొరికి వెధవలు ఆడపిల్లల ఇంటికి లెటర్ తీసుకొస్తే అనుమతించరు. దానివల్లే ఇలా మాట్లాడారంటే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఇలా కాని చెప్తే నా మనసుకి ఏ కష్టం ఉండదు. సరే, బయలుదేరు, ఇక వెళ్ళొచ్చు. లేదంటే ఈ పాండ్యని దెబ్బ పిడుగు పడినట్టుంటుంది. నేను డిఎంటి పార్టీ యొక్క స్ట్రాంగ్ యూనియన్ యొక్క స్ట్రాంగ్ మెంబర్ని. ఈడు ముఖమును. ఏయ్ చంద్రమతి, ఏం చేయకుండా అలా చూస్తూ కూర్చోవే. అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తయ్య అడుగుతారులే. మీరు తన్ని తిడుతూనే ఉండకండి. మీనా చాలా రుచిగా వండుతుంది కదా, కానీ తెలియనట్లు చెప్తుంది. అయ్యో, కొబ్బరి కింద పడుతుందిరా. సరే. పెళ్ళాం మాత్రమే వంట చేయాలని రూల్ ఏమైనా ఉందా ఆంటీ? అవును, పార్వతి అక్కకి ఎప్పుడు బావే కదా వంటుండే. మీనా, వయసు పిల్లలు అలాగే తమాషగా మాట్లాడతారు. ఇక మాటలన్నీ ఆపు నాయనా. వాళ్ళు వచ్చే టైం అయింది. అయ్యో. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇప్పుడు నిన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారే అనుకో. అర్థమైందా? ఆ మీనా కొంచెంగా తలకాయ దించుకుంటూ మెల్లగా కుర్రాడి దగ్గరికి సిగ్గుపడుతూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఓ, సిగ్గుపడుతూ తల ఉంచుకొని అందంగా ఇలాగేనా? అలాగే అలాగే. ఎంత పొగరే నీకు. ఓమ్మా, ఇంజనీరింగ్ చదివిన అబ్బాయిలకి చక్కగా చిలకలాంటి అమ్మాయిలు తేలిగ్గా దొరుకుతారు. ఇవన్నీ ఆ అయ్యప్ప చెప్పినందువల్లే జరుగుతున్నాయి. అసలు మన మీనా దగ్గర ఏం తక్కువ ఉందని?
బాగా చదువుకుంది, చాలా అందంగా ఉంది, కళాచారం తెలుసు, అన్నీ తెలిసిన పిల్లే కదక్క. ఒరే 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 ఆ, ఆగరా, అయ్యో. నేను ఇప్పుడే ఉప్పు నీళ్ళు కలిపాను రా. అక్క, నాకు అసలు ఏమిట్రా తెలీదక్క. నువ్వు? ఉండి చూస్తాను. చూడండి చూడండి. ఓ అయ్యో, అయ్యో అయ్యో. ఛ, నువ్వు సాయం చెప్పినా పర్వాలేదు, వంట అక్క. పాడు చేయొద్దురా. పర్వాలేదక్క, కొంచెం ఉప్పు ఎక్కువైందంటే అందులో గోధుమ పిండి కొంచెం గుండ్రంగా చేసి దాంట్లో వేస్తే బాగుంటుందని చెప్తారు. ఆ గోధుమ పిండి ఉప్పును లాగేస్తుందంట. ఒరే ఒరే అది ఉప్పురా. అయ్యో, ఇది ఉప్పేనా? గోధుమ పిండి ఎక్కడుంది? కొట్టానంటే చూడు, పో ఇక్కడి నుంచి. రండి రండి రండి. మీరు ఈయన పిలిచింది మర్చిపోయారనుకున్నానండి. మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఇల్లులాగుంది, బాగా సౌకర్యంగా ఉందా? అలాంటిదేం లేదు. అటువంటిది ఏదైనా ఉన్నా ఆయన నోరు తెరిచి నిన్ను చెప్పడే అడగలేదురా. చెప్పడు. లోపలికి రండి. ఇక్కడ కూర్చోండి. ఇదంతా కలిపి 1 ఎకరం ఉంటుంది. కొబ్బరి తోట, పనస తోట అన్నీ ఉన్నాయి. అన్ని చెట్లు బాగా కాస్తాయి. కొబ్బరికాయకి ఇప్పుడు చాలా డిమాండ్ కదా. అది కాకుండా మామిడికాయలు వేరే. ఈ ఊర్లోనే ఈయన చాలా పెద్ద- అవరా. ఆ, అదంతా ఏం కాదు, జీవించడానికి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఈ ఇల్లు మన మీనా పేర్లోనే ఉంది. నా ఇల్లు నా పార్వతి గారి పేరు మీద. నమస్తే ఈమె బాబు. నా భార్య. నమస్కారం. ఏమండి, వంట అయిపోయింది. అలాగైతే మనం భోజనం చేసుకొని మిగతా విషయాలు మాట్లాడుకుందాం. రండి బాబు. ఊరికరా పిచ్చారు. రండి బాబు, ఇలా కూర్చోండి. ఒరే, అన్నం ప్లేట్ తీసుకో తీసుకో. సాంబార్ ఇవ్వు. మీనా ఇక్కడ? మీనా, ఈమె మా ఆఖరి అమ్మాయి. చదువులో బుద్ధిమంతురాలు. ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది అనుకుంటాను. వేపుడు ఎలా ఉంది? చాలా బాగుంది. మీనా చేసింది బాబు. సాంబారు, వేపుడు, ఈ వంటలన్నీ అదే చేసింది. తనకి ఎవరు హెల్ప్ చేయాలి, అన్నీ తనే చేసింది. అవును, రుచికరంగా ఉంది. ఇది బాగాలేదు అది బాగోలేని సార్ ఎప్పుడు చెప్పడు. అమ్మాయి, పాయసం తీసుకురా. అబ్బే చాలు. అరే, సిగ్గుపడకుండా తినండి సార్. మీరు తినే తిండి లాంటి 4 తినే తిండి తింటాను నేను. ఆయన ఏది నా ఒంటికి ఎలా పట్టట్లేదు. పడుతుంది? ఒంట్లో పట్టాలంటే మనసు బాగుండాలి. నేను కూడా అదే చెప్పాలనుకున్నా. ఆ, ఆ, అయ్యో దేవుడా, నన్ను కాపాడు ఈశ్వరా. పార్వతి అమ్మా, పార్వతి అమ్మా, ఏమ్మా పార్వతి అమ్మా. ఎవరు? ఏమిటి ఇలా వచ్చావు? వాణ్ణి ఎక్కడా చూడలేదు, ఇక్కడ ఉన్నాడేమో అని వచ్చాను. ఏమిటి విషయం? నీ మొగుడు చీటీ ఆడతానని నా దగ్గర అప్పు 50 రూపాయలు తీసుకున్నాడు. 1 నెల అయింది. నా డబ్బులు ఇప్పుడే కావాలి. డబ్బులు తీసుకునేది ఆయన కదా, ఆయన దగ్గరే తీసుకోండి. నీకు వాడే కదా మొగుడు, అందుకని నీ దగ్గర అడుగుతున్నాను. ఓహో. ఓయ్, ఒకసారి ఇలా రావయ్యా. నేను వచ్చే తీరాలా? రావాలి. ఇదిగో, ఈయన చెప్పేది నిజమేనా? ఆయన అబద్ధాలంతా చెప్పరు కదా. ఇంట్లో ఉన్న నన్నే మోసం చేస్తున్నావు అనుకుంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ మోసం చేస్తున్నావా? ఊరు వాళ్లే అమరుస్తున్నారు, నేను కాదు కదా. బాగుందిరా, బాగుంది. దానికే నీకు ఈ కర్మ.
ఇలా చూడు, మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తావా? జరిగేదే వేరు. లేకపోతే ఏం చేస్తావేంటి చెప్పు. వాడిని అందరూ బయలుమారని పిలుస్తుంటాడు. వాడు కొట్టాడంటే కాసేపు దెబ్బ నోరు తిరిగిపోతే ఇలాంటి వాళ్ళు వాగుతారంతే. అయితే మాట్లాడితే ఏం ప్రయోజనం? డబ్బులు తీసుకుని ఎక్కడి నుంచి కదులుతాను. ఏం జరుగుతుందో అసలు చూద్దాం. ఈ వల్లేనయ్యా ఈ మనిషి వాళ్ళు ఇక్కడ కూర్చున్నాడు. రేపు ఇంట్లోకి వచ్చినా వచ్చేస్తాడు. రాని నాకు కూడా ఒక హెల్ప్ గా ఉంటుంది. ఏమన్నావు? అంటావా? అంటావా? ఇంకోసారి ఏయ్, అంటావా? ఏయ్, చంపేస్తాను. ఆగు, నన్ను ఆగు. చూసినా ఆగమంటున్నాను కదా. ఏమ్మా, వదిలిపెట్టండి. ఆగమ్మా, ఆగమంటాను కదమ్మా. ఆగమ్మా, నీ వల్లే కొట్టగమ్మా. వచ్చిందయ్యా. నువ్వు కొట్టే కాసేపు దెబ్బకి ఆగు. చచ్చిపోతాడు. కొట్టగమ్మా పాపం. నా డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. మీ భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. వస్తాను. ఎందుకే అంటుంటారు, లోతు తెలియకుండా నీళ్ళల్లో కాలు పెట్టొద్దు, రేపు నువ్వే నాశనం అయిపోతావురా అని. ఏంటి? ఇది నేనే తీసుకెళ్ళి ఇవ్వాలమ్మా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఆహా, ఇప్పుడు నీ ధైర్యం ఎక్కడికి పోయిందే? ఈ అబ్బాయి మన అయ్యప్పకి మంచి స్నేహితుడు. బయట ఊరు నుంచి వచ్చిన ఒకరికి భోజనం తీసుకెళ్ళి ఇచ్చామంటే ఎవ్వరూ తప్పుగా అనుకోరు. అయినా కూడా నేను ఒంటరిగా వెళ్లేదారిలో గుణాన్ని కూడా తీసుకెళ్ళు. నమస్కారం. రండి రండి. మన ఇంతకు ముందు కలిసింది లేదు కదా. నా పేరు గుణ. అలాగా, రండి. గుణా, ఏం క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. ఇదిగోండి, అమ్మ ఇచ్చిరమ్మంది. పాడుతారు కదా. హే, అలా ఏం కాదు, ఏదో కొద్దిగా. మీనా అక్కకి ఈ పాట అంటే చాలా ఇష్టం. నీకు పాడటం వచ్చా? బాగా సూపర్ గా పాడతారు. నువ్వు ఊరుకో, వాడు ఊరికి అంటున్నాడు. లేదు, చాలా ఎక్కువ ప్రైస్ అన్ని తీసుకున్నారు. అంటే కళా నైపుణ్యాలపై ఆసక్తి ఉందా? అవును, మీలాగే. అయితే మేము బయలుదేరుతాం. సరే. ఏ పదా. నేను తర్వాత వస్తాను. అన్నయ్య! అన్నయ్య, కాస్త ఆగండి. ఏమైంది? నాన్న నన్ను బయటికి వెళ్ళనివ్వడం లేదు. ఎలా బయటికి పంపిస్తాడు? వయసు అటువంటిది. ఏమైనా జరిగిందంటే ఎవడు చెప్తాడు? కమల్ హాసన్ని ఈ ఇంటి దగ్గర రాకూడదని నాన్న చెప్పారు. దానికి బదులుగా నేను వచ్చి మెట్లు ఎక్కాలేంటి? ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. నాకు ఒక సహాయం చేస్తారా? ఏం సహాయం అది? ఈ లెటర్ని ఆయన దగ్గర ఇచ్చేయండి. ఈ మధ్య లెటర్లోనే ఉంటున్నారు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. నేను ఎలా బయటపడతాను? నేను ఎలా ఇరుక్కున్నానో నీకు తెలుసు కదా. పార్వతి అక్కడ చెప్తున్నా. అది పోయిందంటేనే నేను బాగుపడతాను. వెళ్ళిరానా? నాకోసం ఉందిరా, నాకు చెంపలిస్తుంది. ఇలా రావయ్యా. ఏం చేయబోతుందో తెలియదు. అయ్యో, చాలా ఎండగా ఉంది, చెమట పట్టేస్తుంది. గుణ ఎక్కడా? నీ జేబులో ఏముంది? ప్యాకెట్లో ఏం లేదే. మర్యాదగా జేబులో ఉన్న తీసి ఇవ్వు. ఏముందే ఇవ్వటానికి? వదిలిపో, వదిలి. వెళ్ళకూడదు. ఆగవే. వదలవయ్యా. అయ్యో, అయ్యో, అది 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 కాదే. అది అది వచ్చి అది చంద్రమతి నాకిచ్చి. చంద్రమతి మొత్తం నేను చూశాను. అది నువ్వు చదవద్దే. నా మనసుని కొల్లగొట్టింది మీరే. ఎండమావుల్లో ఉన్న నా జీవితంలో ఒక పచ్చని చెట్టులాగా వచ్చిన వారు మీరు.
ఎవరు మనల్ని ఎదిరించినా, ఎటువంటి దారుణమైన సంఘటనలు జరిగినా మన ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధం ఎప్పటికీ దూరం కాదు. మీ జ్ఞాపకాలు నన్ను, నా మనసుని ఎంతో డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇట్లు ప్రేమతో మీ రాక కోసం చకోర పక్షిలా ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న చంద్రమతి. అమ్మా నన్ను క్షమించు, నాకేం తెలీదమ్మా. నన్ను నువ్వు తప్పుగా అనుకోవద్దు. నా మనసులో నువ్వు ఒక్కదానివే నిండిపోయావే. నా మనసులో నీ ఒక్కదానికే చోటు సరిపోయిందే. నేనేం తప్పు చేయలేదే. నన్ను క్షమించవే. పార్వతి, నన్ను వదిలేసి వెళ్ళిపోకే. నన్ను వదిలేసి అరే ఛీ, పక్కన లెటర్ చించి చదవచ్చాయా? అది కూడా ప్రేమ లేక. బుద్ధి లేదు నీకు? దాన్ని తీసి చూసింది నేను కాదురా పార్వతి. ఓ, వాళ్ళు కూడా చదివారా? మన ఊరు పంచాయతీ నెంబర్ చదివాడా? నువ్వు ఒక పని చేయి, ఆ లెటర్ ని కాపీ తీసి మన ఊర్లో మొత్తానికి పంచేయి. అందరూ చదివి తెలుసుకుంటారు. అది చేయటం నీకే ఈజీ అనుకుంటా. నోరు మూయవయ్యా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సరే, అది వదిలేయి. లెటర్లో ఏముందో జ్ఞాపకం ఉందా? అది నేను మర్చిపోకుండా ఉండటానికి నేను ఒక పేపర్లో రాసుకొచ్చాను. ఇదిగో పట్టుకో. నా మనసు కొల్లగొట్టేది నువ్వే. ఎడారి లాంటి నా జీవితంలోకి వానలా వచ్చావు. ఎవరు వచ్చినా, ఎవరైనా ఎదిరించినా మన మధ్య ఉన్న ఈ బంధం అలానే నిలిచిపోతుంది. నీ ఆలోచనలన్నీ కూడా నా మనసుని తొందర పెడుతున్నాయి. నువ్వు నా మనసుని ఎప్పుడు కొల్లగొడతావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అరే ఏం కర్మరా ఇది? తను ఇలాగే రాసింది కదా. నీ భార్యకి వినిపించడానికి నా లెటర్ ఒకటే దొరికిందా నీకు? సరే, చదివి చచ్చావు, కానీ నాకు ఇచ్చావా? అదే నా దగ్గర నుంచి లాగేసుకుంది. తన లాక్కునేంత వరకు నువ్వు నోరు తెరుచుకుని కూర్చున్నావా? అయ్యయ్యో, ఒక ప్రేమికుడి మనసు ఇక్కడ ఎవరికీ అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. పుట్టినరోజుకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, ఎలా చెమటలు పడుతున్నాయి చూడు. పార్వతి నా దగ్గర నుంచి లెటర్ తీసుకున్నప్పుడు నాకు కూడా ఇలాగే చెమట పట్టింది. అన్నిటికీ నేనొక దారి చూస్తాను, కానీ నాకు కొంచెం టైం కావాలి. ఫస్ట్ మీ భార్యకి డెలివరీ, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లో చూసుకుందాం. ఏంటి రావయ్యా? చాలాసేపు అవుతుందా? ఆలోచనే వద్దు, పాట పూర్తిగా విన్నాం. పాట చాలా బాగుంది. ఇంచేపు వెనకాతలు నించొని ఆలకిచ్చాము. రండి. తీసుకోండి. రోజు ఇలా రావటం మీకు ఇబ్బంది ఏం లేదుగా? అలా ఏం లేదు. మీలాగే కూడా మీనాక్క. నిన్న కూడా మీరు మీనాక్క గురించి అడిగారు. ఈరోజు మీరు ఏం అడిగారని అక్క నా దగ్గర అడుగుతూనే ఉంది. నన్ను అడిగిందుకు బదులు మీరిద్దరు ఇప్పుడే మాట్లాడుకోవచ్చు కదా. అన్నయ్య, ఇది నాకు నేర్పిస్తారా? నేర్పిస్తాను. లేట్ అవుతుంది, మేము బయలుదేరుతాం. ఇంకొస్తారా? నేనా? లేదంటే మీరిద్దరు చూద్దాం. మనకు ఇప్పుడు ఒక మంచి సంబంధం దొరికింది. ముందు జన్మ ఫలం అనుకుంటాను. అయ్యప్ప రాసినట్టు అన్నీ సరిగానే ఉన్నాయి. అతను మాట్లాడడంలో, నడుచుకోవడంలో మొత్తం అతను కుటుంబం గురించి తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. నాకు కూడా అబ్బాయి బాగా నచ్చాడండి. ఇంతకు ముందు కుమారింటికి వెళ్ళిరా అంటే మొరాయించేదండి. ఇప్పుడు ఎప్పుడు చూసినా అక్కడికి వెళ్ళాలనే ఆలోచన. దానికి కూడా అబ్బాయి బాగా నచ్చాడా ఉంది. అది నా కూతురు. కానీ పెళ్లికి ముందు మాట మాటకి ఆ ఇంటికి వెళితే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? ఊర్లో జనాలు ఏమంటారు? ఏది ఏమైనా కానీ మనం పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కదా, తర్వాత ఏంటి? మీనా పుట్టినరోజుకి కుమార్ని ఇంటికి పిలుద్దాం. పుట్టినరోజు విషయాన్ని నేరుగా వెళ్ళి తన్నే చెప్పమని చెప్పు, నేను చెప్పను. అన్నయ్య, ఎవరది? అన్నయ్య, లెటర్ ని ఇచ్చేసారా? అయ్యో, ఏంటమ్మా నువ్వు? నా పరిస్థితి నువ్వు అర్థమే చేసుకోవట్లేదు. ఏమైందన్నయ్య? లెటర్లో ఎక్కడైనా కమల్ హాసన్ అనే పేరు రాసావా? అంతా నాశనం అయిపోయింది. అంతా నేను తర్వాత చెప్తానులే నీకు. నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, నా పార్వతి వచ్చే సమయం అయింది. రాణి, దానికేమి? అయ్యయ్యో, వచ్చేస్తుందేమో. ఎవరు లేనప్పుడు నువ్వు ఇలాగొచ్చి నీకు నేను ఎలాగ అర్థమైంది చెప్పాలి? అయ్యో అయ్యో, పార్వతి మన మీద సందేహపడుతుంది. అయ్యో, నేను అదంతా తర్వాత చెప్తాను, నువ్వు ముందర ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో, నా కళ్ళలో ఏదో మట్టి పడింది. అయ్యో అన్నయ్య, అన్నయ్య కొద్దిగా ఊపండి. ఊదాలా? అయ్యో, ఏం చెయ్యాలి దేవుడు? అన్నయ్య కొద్దిగా ఊపండి. అన్న 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 ఊపండి అన్న, చెప్తున్నాను కదా, నొప్పి పడుతుందన్న, ఊపండి.
ఏం జరుగుతుందయ్యా? అయ్యో అయ్యో వెళ్ళు వెళ్ళు. నేను ఇంట్లో లేనప్పుడు అయ్యో నువ్వు ఈ పనులే నాకేం చేస్తున్నావా? తెలీదు. నిన్ను ఈ రోజు పార్వతి, పార్వతి నాకేం తెలీదు. ఆ, అది చూశాను. చంద్రమతి కంట్లో మట్టి పడిందని నువ్వు అది నా కంట్లో ఊదమని నన్ను కారం కొడదామని చెప్తుంది. చూస్తున్నావా? అయ్యో అయ్యో నిన్ను. ఆ, రా. అయ్యో 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 ఆ, అయ్యో, అయ్యో. ఎవరితది? భానుమత చంద్రమత? రావయ్యా, ఈ రోజుతో నీ పని అయిపోయింది. రా, నీ అంతు తేలుస్తాను. అయ్యో అమ్మా, అయ్యో అయ్యో పార్వతి కొట్టదే, పార్వతి నాకేం తెలియదే. అన్నయ్య పుట్టినరోజుకి పిల్లడానికి వచ్చింది ఎవరికి? మీనాకకి రేపు. అలాగా, తప్పకుండా వస్తాను. పుట్టినరోజుకి మీరు పాడాలి. అది కుదరదు, బర్త్డే గర్లే పాట పాడాలి. ఏంటి మౌనంగా ఉన్నారు? సిగ్గు. ఎందుకు? అదే నాకు అర్థం అవ్వలేదు. రేపు టైంకి వచ్చేయండి. పర్లేదే, ఇప్పటికైనా మాట్లాడారే. వీళ్ళు మీ దగ్గర మాత్రమే మాట్లాడినట్టున్నారు. మీ ముందు అమ్మ చాలా పద్ధతిగా ఉండమని చెప్పారు. ఊరుకోరా నువ్వు. నాకు బాగా మాట్లాడేవారంటే చాలా ఇష్టం. నేను వెళ్తాను. సరే, రేపు కలుద్దాం. ఆహా, చాలా సూపర్గా తయారవుతుంది. ఇంజనీర్ గారు ఇటువంటి స్వీట్ని ఎప్పుడు తినుంటాడు అనుకుంటా. నువ్విది చేయటం ఎక్కడ నేర్చుకున్నావు? ఇంతకు ముందు ఒకసారి నేను ఎక్కడో టీ కొట్లో టీ తాగి డబ్బులు ఇవ్వకపోతే వాడు నన్ను వంటగదిలో పడేసి పని చేయమన్నాడు. 2 రోజులు ఈ స్వీట్ అడిగి చేసి ఇచ్చాను అంతే. వాడే తిరిగి నాకు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చాడు అనుకో, దీనికి కూడా చేసి పెట్టేవాడిని. ఆహా, ఇంతవరకు నువ్వు దీని గురించి నాతో చెప్పనే లేదు. నేను నిజాలు చెప్పడానికి ఏ రోజు నువ్వు అనుమతి ఇచ్చావని? నోరు తెరిస్తే అబద్ధాలు. నాకు బుద్ధి ఒరే, ఒరే, లేవంటావా? చాలురా, మీ ఇద్దరు గొడవ ఆపండి. ఇదిగో ఈ వంట కాస్త చూడమ్మా. ఏ ఎక్స్పర్ట్, మాడిపోయింది. లేదు, ఉడుకుతుంది. అయ్యో అయ్యో, ఇది తించూడవే. బాగుంది. ఆ రోజు టీ కొట్లో పట్టుకున్నందుకు మంచి పనే జరిగిందిలే. బాగుంది, చాలా బాగుంది. అదేనా నా గొప్పతనం. నువ్వు నన్ను నమ్మకపోయినా వాళ్ళు నేనంటే ప్రాణం. ఏంటి ఒకలాగా మంటగా ఉంది? చాలా దాహం వేస్తుంది. పొట్టలో ఏంటో చేస్తుందే. అవునయ్యా, ఏంటి అది? నాకు అదోలా ఉంది. నాన్న, తిప్పేస్తోంది. ఎరా, ఏం కావాలి? అంగటోళ్ళు ఇచ్చి పంపించారు. ఏం సోడా కావాలా? పౌడర్కు బదులు సబీనా పౌడర్ ఇచ్చి పంపించారంట. అయ్యో అయ్యో, ఇదిగోండి సోడా పౌడర్. ఇది ఆ బాబుకి ఇవ్వమని అని చెప్పు. చెప్తాను. పోరా. కరకరలాడుతూ వచ్చినాయి అనుకున్నప్పుడు నాకు అనుమానం వచ్చింది. సబీనాని పిండిలో కలిపేసావా? అయ్యో, మనం ముందే చూసాం. లేకపోతే ఆ ఇంజనీర్ బాబు పరిస్థితి ఏంటో. దీనంతటికీ కారణం నువ్వే. అయ్యో. పైగా ఎక్స్పర్ట్ అంట, వద్దే. ఎక్స్పర్ట్. అయ్యో. ఇదిగో ఇదంతా అయ్యో. నువ్వే తిను. ఆయ్, నీ ఆయ్, నెత్తిన వద్దే. పోసుకో. మీనక్క, అన్నయ్య వస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ. బాగుంది. ఇది శ్రీకృష్ణన్. ఇది అది కృష్ణుడి రాధా. ముందు మీరు పూజకు రారేమో అనుకున్నాను. అది నేను ముందే చెప్పానుక, ఇవాళ సైట్లో చాలా పని ఉండే అని. ఇదిగోండి
అరిసెలు బొబ్బట్లు ఇవన్నీ కూడా మన మీనానే చేసింది. నేను ఊరికే అనట్లేదు, చాలా బాగుంది. మ్మ్. కుమార్, ఈ పాయసం కూడా నేనే చేసుంటుంది. ఎలా ఉందని అడగబోయాను. దీన్ని మీరు ప్రత్యేకంగా వేరే అడగాల ఏంటి? వంట విషయంలో మీనా ప్రతిభావంతులైన అమ్మాయి అని నాకు తెలుసు. అది నిజమే. తను కూడా చూసావంటే తను వాళ్ళ అమ్మలాగే. నిజం చెప్పాలంటే ఈవిడ నాకు వంట చేసి పెట్టడం వల్లే నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఏమైంది? అదేమిటంటే పాయసంలో చక్కెర వేసే ముందు కొద్దిగా తీసుంచాను. నాకు కాస్త మధుమేహం ఉంది. కొక్కు తొక్క. ఒరే కొక్కు తొక్క. ఏమని చెప్పావు? కొక్క తొక్క అని. నువ్వు ఎప్పుడు వాళ్ళతోడే కదా వెంట పడుతున్నావు. దానివల్ల నీకేమి? పోరా కొక్కు తొక్క. ఒకసారి పిలిచావు చెప్తే ఏం చేస్తావురా? చెప్పడు. అయ్యో నా కొడుకు! ఎవడరా కొడతావు నువ్వు? ఎవరి కొడుకు కొడుతున్నావు? ఏమైందిరా? ఇలా చూడరా, నా కొడుకు మీద చెయ్యేసి అంత పెద్దవాడు అయ్యావా నువ్వు? ఏడవరా, ఏడు. నీ ఏడుపుకి ఎవరు వస్తారో నేను కూడా చూస్తాను. ఏడు. అయ్యో చెవురు పడుతుంది. అయ్యో గుణ, అరే ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావురా? వదలరా. అయ్యో ఎవర్రా నా కొడుకును కొట్టింది? నేనేరా, వీరపాండియన్ని. పిల్లల్ని పెంచడమే కాదు, మర్యాద నేర్పు. అవును, లేకపోతే నీ కొడుకులా కావాలా? చెప్తున్నాను కదా, వదులు. ఏంట్రా చెప్తున్నావు? ఒకసారి చెప్తా వినాలి. నువ్వు చెప్పిన దాన్ని వింటాకి నా చెవి కోసం ఏమైనా పక్కన పెట్టాలా? నీ చెవి ఎక్కడుందని కనిపెట్టుకుంటూ వచ్చి నేను వచ్చి నీ చెవులు చెప్పాలా? వదలమంటాను కదా. రారా, నువ్వు పక్కకు వెళ్ళరా, నేను చూసుకుంటా. నువ్వు ఇందులో తల దూర్చొద్దు, నేను చూసుకుంటాను. ఏరా, నీ కొడుకు నా కొడుకును కొట్టేంత పెద్దవాడయ్యాడా? నా కొడుకు నీ బాబునే కొడతాడు రా. ఎందుకురా మా నాన్న పేరు ఎత్తుతున్నావు? ఏంట్రా తప్పించుకుంటున్నావు? మా నాన్న పేరు ఎత్తాక ఎవడవరా నువ్వు? చస్తానా చిత్ర ఈ రోజు నువ్వు? పిల్లలు కూడా పిల్లలతో ఉండాలి కానీ మా నాన్న పేరు ఎత్తాక నువ్వెవడవరా నువ్వు? వదులు. పిల్లల మొగం చేసి వదులుతున్నా నిన్ను, లేదంటే నా చేతిలో సత్యపడి నువ్వు. హాస్పిటల్కి వెళ్దాం. నా పేరునే స్పాయిల్ చేసావు నాన్న. ఇంటికి రండి, అమ్మ దగ్గర చెప్పి ఇంకా 2 కాయిస్తాను. ఇది నువ్వు మాత్రం చెప్పావంటే లారీ కింద పడినోళ్ళలాగా ఎలికిలాగా అయిపోతాను రా. అర్చన చేయాలి. పేరు నక్షత్రం చెప్పమ్మా. మీనా రేవతి నక్షత్రం, గుణ చిత్ర నక్షత్రం. ఇంకొక అర్చన ఉంది. పేరేంటమ్మా? పేరు కుమార్. నక్షత్రం తెలియదు. కార్తీక నక్షత్రం. ప్రేమ కళలు. ఎస్ కుమార్. పచ్చని పైరులో వీచేయగలడు ఆనందమైన రాగాలు. మీనా, సరస్సు, ఇదిగో వస్తున్నానండి. త్వరగారండి. ఏమైంది? మన కుమారు మామూలు మనిషి కాదు. మన కుమారా? ఏది చూడనివ్వండి. ఇలా చూడండి కవిత. చూస్తానివ్వండి ముందు. ఇటివ్వు, నేను చదివిస్తానమ్మా. అరే, నేను చూస్తున్నాను కదా. నువ్వు లోపలికి వెళ్ళి తీరిగా చదివి తీసుకొచ్చి చూడు. నేను చదివిస్తాను కదండి. ఓ, ఈ ముసలి కాలం నీకెందుకే కవితలు? మనం ఈ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి రేపు అయ్యప్పటికి లెటర్ రాయి. ఉదయం నుంచి నేనే చూడలేదు. నేను పిలవనా? లేదు, ఊరికే అడిగాను. ఇక్కడ మీకేంటి పని?
ఊరికే. అదిగే వాడు వస్తున్నాడు. మీరు ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని ఎక్కడంతా నెతికాను తెలుసా? ఎందుకు? నేను చెప్పినా? చెప్పు. చెప్పిన తర్వాత ఇతనికి ముందు ఎందుకురా చెప్పేవు గుణ అని అడగకూడదు. అలా ఏం విషయం చెప్పు. మీనా అక్కని మీకు పెళ్లి చేసి ఇవ్వబోతున్నారంట. మీ ఇద్దరు జోడీ సరిపోతుందని వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు విన్నాను. ఒక లెటర్ వచ్చింది సార్. కొన్ని రోజులుగా మిమ్మల్ని చూద్దామని అనుకుంటున్నాను. మీరు కవితలు రాస్తారు కదా? ఊరికే. మీరు ఊరికే రాస్తారో డబ్బులు ఇస్తే రాస్తారో? మీరు రాస్తారా లేదని అడిగాను. మీరేమనుకోకండి, ఎందుకంటే నేను కూడా ఒక కవినే. ఇందులో మొత్తం నా కవితలే. మనసులో ఉన్నదంతా కూడా కవితలాగా రాసి పెట్టాను సార్. ఈ కవితల్లో ఇవన్నీ కూడా మీరు చదివి చూస్తే బాగుంటుంది. అయితే వద్దు, ఈ కవితలు నేనే చదివి వినిపిస్తాను. చదవండి. జాబిల్లి కోసం ఆకాశమంతా వెతికాను నీ కోసమే, జాబిల్లి వెదలో రాగాల మాలై, నిను కానలేక మనసూరు కోక, పాడాను నేను ఈ పాటనై. ఇదేదో సినిమా పాట లైన్ లా ఉంది కదా. అయ్యయ్యో, నేనంత పెద్ద కవినేం కాదండి. ఇది నేను సొంతగా రాసిన కవిత. కోసం ఆకాశమల్లే. కానీ ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి, దానికి ఒప్పుకుంటాను. కానీ సార్, కానీ ఈ పదాలు ఉన్నాయి, పదాలు కానీ ఎవరి సొంతం కాదు. కానీ ఇలాంటి పదాలు ఉపయోగించి ఎవరైనా ఎక్కడైనా కవితలు రాయొచ్చు. 100% ఇది నాకే సొంతమని ఎవరైనా చెప్పగలరా? పువ్వుకి కాయ సొంతమా? ఏనుగు కొమ్ము సొంతమా? కుక్కకి పిల్లి సొంతమా? ఇదంతా నా సొంతం సార్. నాకు ఇప్పుడు చాలా పని ఉంది, నేను సైట్కి వేరే వెళ్ళాలి. కవితలు తీసుకుని నేను కూడా రావచ్చా? వచ్చే తీరా. అది మీ ఇష్టం సార్. ఇది ఎలాగైనా పేపర్లో వేయించండి సార్. నేను ట్రై చేస్తానులే. అది నాకు చాలు సార్. ఇప్పుడు నాకు 42 పోస్టులు, 2 రిజిస్టర్ పోస్టులు ఇవ్వాల్సిన పని ఉంది. నిజం చెప్పాలంటే పోస్ట్ మ్యాన్ పనే నాకు నచ్చింది. కవితలు రాయటం నా హాబీ. వస్తాను. పట్నం నుంచి అయ్యప్ప పంపించుంటాడు. ఏమిటి? ఏమైంది? అదేలాగా? విషయం ఏమిటో చెప్పండి. అయ్యప్ప చెప్పిన ఇంజనీర్ వచ్చే సోమవారం వస్తున్నానని రాశాడు. అలా అయితే ఇప్పుడు వచ్చింది ఎవరండి? ఒక ముఖ్యమైన పని మీద కృష్ణకుమారు బాంబే వెళ్ళున్నాడట. అందువల్ల కుమార్ అనే ఒక సూపర్వైజర్ అక్కడికి వచ్చి ఛార్జీ తీసుకున్నాడట. ఓరి భగవంతుడా, ఇక్కడికి వచ్చినంత ఇంజనీర్ కాదా, సూపర్వైజరా? అయ్యో రామ్మా, ఇప్పుడు ఏం చేద్దామండి? ఇలా చూడండి, మేనా ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళింది. మీరు వెళ్ళి దాన్ని తీసుకురండి. ఏమండి, ఇది కుమార్కి తెలిసేలా ప్రవర్తించకండి. మేనాకు కూడా తెలియనివ్వకండి. నేను ఎలాగో అలా మేనేజ్ చేస్తాను. మీరు వెళ్ళండి. మీనా, మీ అమ్మ పిలుస్తుంది. రండి, వచ్చి కూర్చోండి. నాకు టైం లేదు, నాకు కాస్త పని ఉంది. రామ్మా.
మీనా, ఏంటమ్మా? అయ్యప్ప లెటర్ రాశాడు. అతను చెప్పిన ఇంజనీరు వచ్చే వారం వస్తున్నాడంట. మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ ఇంజనీర్కి నీకే పెళ్లి చేద్దామని చెప్పాడే. ఈ కుమారు ఒట్టి సూపర్వైజరే. జరిగిందంతా మన మంచిగా అనుకోవాలి. అందువల్ల ఇక మీద ఆ కుమార్ దగ్గరికి వెళ్ళకు. అమ్మా, మీ నాన్నగారు బాధపడేలా ఏం చెయ్యకే. నీ జీవితమే మాకు ముఖ్యమమ్మా. అది ఇంత పొద్దున ఎక్కడికి బయలుదేరారు? ఏమి లేదు, ఊరికే. ఇవాళ పొద్దున ఇంజనీర్ వస్తారని లెటర్ వచ్చింది, అదే వెయిట్ చేస్తున్నాను. బోట్ వచ్చేసింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతనే బలరాం, ఈ ఊరు పంచాయత్ ప్రెసిడెంట్. ఇంకా నమస్కారం. ఇతనింట్లోనే నాకు ఉండటానికి ఏర్పాటు చేశారు. అయితే మేము వెళ్ళొస్తాము. కాదు, అది మిస్టర్ కుమార్, ఈయన బామర్ది, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సారీ సార్, అది నాకు తెలీదు. బోట్ అక్కడ ఉంది, రండి వెళదాం. సరే రండి, బయలుదేరదాం. అక్కడ కనపడే భూములన్నీ బలరాం సార్వే. అవునవును, ఇదంతా పారంపర్యంగా వచ్చిందా లేకపోతే సంపాదించిందా? రెండూ ఉన్నాయి. సంపాదించిందే ఎక్కువ. వెరీ గుడ్. అదిగో ఆ పక్కన అవతల ఒక స్థలం పక్కన ఒక 75 సెంటు భూమి నేను కొన్నాను. ఆ కొన్న తర్వాతే అందులో ఏదో సమస్య ఉంది, అప్పుడు తెలిసింది నాకు. తర్వాత ఏమైంది? కానీ వదలలేదు. 5 సంవత్సరాలు కేసు వేసి ఆ భూమిని నేను కొన్నాను. అదే మంచిది. నేను ఈ ప్రిన్సిపల్సే ఫాలో చేస్తాను. జీవితంలో నేను ఆశపడింది అన్నిటినీ పొందుతాను. ఆ విషయంలో నేను ఎప్పుడూ దేన్ని వదిలిపెట్టను. ఏదైనా ఒక దారిలో నేను ఖచ్చితంగా పొందుతాను. హ్మ్. ఇప్పుడు మనం ఆ చోటుకే కదా వెళ్తున్నాము? కాదు, అలాగే మన ఇంటికి వెళ్ళి. లేదు, అది తర్వాత ఇక్కడ చూసుకుందాం. పక్కనే సార్. ఇక్కడ దగ్గరే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి తర్వాత వెళ్దాం. సరేనండి. ఈయనే అయ్యప్ప చెప్పిన ఇంజనీర్ కృష్ణకుమార్. నమస్కారం. నమస్తే. అర్థమవుతుంది. లోపలికి రండి. రండి, కూర్చోండి. ఏమండి, కాస్త వెళ్ళారండి. కుమార్ వచ్చి కూర్చో. ఏమండి, ఏమిటి మీరు ఆ కుమార్ని వెంట నేను పెట్టుకొచ్చారు? వచ్చాను, వాళ్ళే వచ్చారు. ఏదో ఒకటి చెప్పి పంపొచ్చు కదా. ఊరికే మాట్లాడదు. నువ్వు వెళ్ళి అమ్మాయి దగ్గర టీ ఇచ్చి పంపించు. ఛే, ఏంటో. ఊరికే గొడవ చేస్తావు. చాలా బాగా కట్టారు. ఈ ఇల్లు నాకు నచ్చింది. ఇవే అన్ని ఆ కాలంలో కట్టి ఇల్లు. ఈవిడే నా ఆఖరి కూతురు మీనా. మీనా ఏం చేస్తున్నారు? తన ప్రీ డిగ్రీ పరీక్ష రాశారు. దీనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని టీచర్ చెప్పారు. చదువులో బుద్ధిమంతురాలు. వెరీ గుడ్. సరే కుమార్, మనం బయలుదేరదాం. మధ్యాహ్నం భోంచేసి వెళ్ళొచ్చుగా. మీనా చాలా బాగా వండుతుంది.
దానికి ఇంకో రోజు ఖచ్చితంగా వస్తాం. వస్తాం కాదు, వచ్చి తీరాలి. ఒకరోజు నేనే తీసుకెళ్తాను. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడు రండి. అయితే సరే, నేను బయలుదేరుతాను. సార్, సిమెంట్ స్టాక్ అయిపోతుంది. ఆర్డర్ చేసి మనం 1 వీక్ పైన అవుతుంది కదా, వాళ్ళకి ఒకసారి రిమైండ్ సరే చేయండి. సార్. నిన్న యూనియన్ సెక్రటరీ వచ్చారు. ఏమన్నారు? మన టర్మ్స్ అన్నీ తనకి ఆదర్శంగా లేవంటున్నారు. యూనియన్ లీడర్ దగ్గర కొంచెం మాట్లాడి చూద్దాం. 17వ తేదీన ఒక మీటింగ్ పెడదామా సార్? ఓకే. సరే సార్. అయ్యో, అపాయం వెతుక్కుంటూ వస్తుందిరా. అయ్యో అయ్యో, మళ్ళీ ఇక్కడికి వచ్చావా తల్లి? ఏమైంది అన్నయ్య? ఆ రోజు వచ్చి నన్ను దెబ్బలు తినిచ్చావు కదా, నేను ఇప్పుడు స్నానం చేస్తున్నాను. నిన్ను ఇక్కడ చూస్తే అందరూ తప్పుగా అనుకుంటారు. ఆ ఒడ్డుకి వెళ్ళి నువ్వు స్నానం చేస్తావు, ఉతుక్కుంటావో చేసుకో తల్లి. మీరు చాలా భయపడుతున్నారు. ఏం చేయమంటావు, నేను కూడా బతకాలి కదా. దయచేసి నేను చెప్పేది కొంచెం విను తల్లి. అయ్యో అయ్యో, మొత్తం అయిపోయింది, అదిగో వచ్చేస్తుంది. అయ్యో, నేను చెప్పేది విను. ఏం చేసేది? నువ్వు నీళ్ళ దమ్కు, నేను ఎలాగైనా సరి చేస్తాను. ఇదిగో లోపలికి వెళ్తా. ఇలా చూడవే, నా చేతికి నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నానే. బుద్ధిగా ఉన్న మగాళ్ళని కబళించేద్దాం అనుకుంటున్నావా? అయ్యో అక్క, మీరు నన్ను తప్పుగా అనుకున్నారు. నాకేం తెలీదు. ఆహా, నేను తనని చూసి చాలా రోజులు అయిపోయింది. అయ్యో, నీళ్ళలో ముంచి చంపేస్తాను నేను. వస్తున్నానుండు. అయ్యో అయ్యో, ఇదిగో ఇలా చూడు. ఎక్కడికెళ్ళి చచ్చాడు? ఒకవేళ చచ్చిపోయాడా ఏంటి? నేను ఇక్కడికి వచ్చేసాను, నన్ను తప్పుగా అనుకోకే. చెప్పేది విను. నువ్వు ఇంటికి రా, అక్కడ చెప్తాను నీ పని. నేను అక్కడికి రాను. నా చిన్న హృదయంలో నీ సైజేనే లోపలుంది. అది బాగా అర్థమవుతుందిలే. నన్ను నమ్మవే. నా వల్ల కాదు. నీ చెప్పేది కాస్త వినవే. కృష్ణకుమారికి భోజనం తీసుకెళ్ళివ్వమని మీ నాన్నగారు చెప్పారు. ఈ ఒక్క రోజుకు మాత్రమే, ఇంకెప్పుడూ చెప్పను. తీసుకో. గుణాన్ని కూడా తీసుకువెళ్ళు. ఏమండి, ఎలాగో దానికి నచ్చ చెప్పాను, కానీ ఆ సూపర్వైజర్ అక్కడ ఉంటాడేమోనని భయంగా ఉంది. దాని గురించి నువ్వే భయపడద్దు. అతను అక్కడ లేడులే. అతను సైట్కి వెళ్ళి చూసిన తర్వాతే నేను వచ్చాను. అన్నయ్య, రండి, కూర్చోండి. మేము వెళ్తున్నాం. బాగుందే, ఇప్పుడే కదా వచ్చారు. ఫ్లూట్ వాయించడం తెలుసా? ఫ్లూటా? నాకు సంగీతం గురించి అసలు ఏమీ తెలీదు. నువ్వు బాగా పాడుతావు కదా? అలా ఏం లేదు. ఎవరు చెప్పారు? మీ నాన్నగారే. నాకు పాడడం రాబోయినా కూడా పాట వినడం అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ ఎదురు చూస్తుంటుంది. మేము వెళ్తున్నాం. బెంగాల్లో ఇలాంటి చోటే పనిచేశాను. ఇలాగే ఒక కామన్ క్వైట్ అట్మాస్ఫియర్. కానీ ఇక్కడికంటే లైఫ్ అక్కడే చాలా బాగుంది. కానీ ఇక్కడ
నువ్వు ఏ ప్రపంచంలో ఉన్నావు? రా వెళ్దాం. తర్వాత వస్తాను. సరే. ఏంటా చూస్తున్నావు నా తాగవయ్యా? నాకు తాగాలని ఆశగానే ఉంది, అయినా తాగి వెళితే అది నా ప్రాణాలు తీసేస్తుందని. ఎవరు, నీ భార్యనా? అదే భయం. నీ బ్రతుకు నాకు బాగా అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న మౌనవ్రతం జరుగుతుందా ఏంటి? ఇప్పుడు ఎథియోపియాలో ఏం జరుగుతుంది? ఉగండాలో ఏం జరుగుతుందయ్యా? జరిగేది చెప్పవయ్యా. అది నాకు తెలియదు. నాకు తెలియదు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి తెలిసినా తెలియకపోయినా ఏం జరగాలో అదే జరుగుతుందయ్యా. పేరిట్లో, ఇరాన్లో, ఇరాక్లో, ఇదంతా ఎందుకు నాకు చెప్తున్నాడు వీడు? సౌత్ ఆఫ్రికాలో మనిషిని మనిషే చంపుకుంటున్నాడయ్యా. అక్కడ చాలా మంది పార్వతీలాగా ఉన్నారా? అరే, పార్వతీలాగా 1000 మంది ఉంటారయ్యా. అయ్యో. అక్కడున్న జనం బాంబులు పేలి చచ్చిపోతున్నారయ్యా. అలాగే నువ్వు కూడా వెళ్ళి పేలి చచ్చిపో. ఇవాళ ఏం చేస్తానో చూడు. ఓయ్ అయ్యో ఓయ్ ఏంటయ్యా చేస్తున్నావు? నన్ను వదలవయ్యా. ఓయ్ నీకేనయ్యా చెప్పేది, నన్ను వదలు. నన్ను వదలవయ్యా. వదలు. వద్దయ్యా, నన్ను కొట్టద్దయ్యా. ఎందుకయ్యా కొడుతున్నావు? వద్దయ్యా. ఊరు తెరవకూడదు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నాకు తెలిసే నీ సొంత వాళ్ళందరూ దొంగ నా కొడుకులే కదా. ఏంటి? చెప్పవే, మీ బాబు ఇంతకు ముందు దొంగోడే కదా. ఈ ఊర్లో మొగల వాళ్ళని ఎదిరించిన ఆడవాళ్ళు లేనే లేరే, నువ్వు తప్ప. నీకంతా ఎందుకే, నిన్నేం చేస్తాను చూడవే. నేను అక్రమాని ఎదురుగా జెండా ఎత్తుతా, ఒక వీరుణ్ణే నేను. కలనా? చాలా థ్యాంక్స్ ఫ్రెండు. నువ్వు చెప్పావు కదా ఆ దేశాల్లో జరిగిన గొడవల గురించే. ఇక్కడ ఇవాళ నేను చేసి చూపిస్తా. రేపు సూర్యుడు ఎర్రగా పుడతాడు. ఏంటి ఫ్రెండు? ఆ నమ్మకాన్ని మాత్రం వదిలిపెట్టుకోకు. వెళ్ళవయ్యా. నీ ఎంకమ్మ పార్వతి. ఎన్నాళ్ళ నుంచి నేను ఆపుకుంటున్నా, ఇవాళ నీ పని ఒక పని అయిపోయింది నీకు. పార్వతి, పార్వతి తలుపు తీవే. ఏంటి పిలిస్తే నిదానంగా వస్తున్నావు? ఇవాళ నీ మదం ఎలా దించుతానో చూడు. ఏమే బండ దెయ్యమా? అయ్యో అయ్యో అప్పా, అయ్యప్పా కాపాడప్పా. అయ్యో, నేను ప్రాణాలతోనే ఉన్నానా? అయ్యో ఉతికేసిందే. అరే కమలాసనం, నా అందమైన కుటుంబాన్ని ఇలా నాశనం చేసేసావేంట్రా బాబు, మిత్రద్రోహి. అయ్యో పారు, వదిలే. రండి. ఫ్లైట్ లోంచి నేరుగా ఇక్కడికి పిలుచుకొచ్చాను. రేపు వస్తా అని చెప్పాడు, నీ కానీ నేను వదలలేదు, వెంట పెట్టుకుని తీసుకొచ్చాను. ఇక్కడ రావడానికి నేను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు, నేనేం బయట వాడిని కాదు కదా. నేను ఇప్పుడు నాకు చాలా పని ఉంది. అవును, ఇంజనీర్ పని అంటే సులభంగా ఉంటుందా? అది చెప్తే నీకు అర్థం కాదులే. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. రండి. మీరు వస్తున్నారని తెలియగానే మీనా ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. పొద్దున 6 గంటలకు వంటగదిలోకి వెళ్ళింది. ఇంతవరకు బయటికి రాలేదు. మీరు రండి.
ఇవన్నీ మన మీనానే చేసింది. ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. టీ తాగండి. ఈ టీ కూడా మీనానే చేసింది. మంచి టీ, షుగర్ కరెక్ట్గా సరిపోయింది. నైస్ ప్రిపరేషన్. మీనాకి నాకు టేస్ట్ ఒకేలా ఉంది. యో అయ్యో పార్వతి, నీ పెళ్ళం కాదయ్యా. మళ్ళీ నువ్వు నాకు ఒక సహాయం చేస్తే బాగుంటుంది. ఒక మనిషి నెమ్మదిగా ఉంటే నీకు నచ్చదా? అలాగేం కాదులే. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులు ఒకరోజు అగ్ని పరీక్ష చేయాలి, అదే తలరాత. ఆ అగ్నిలో నన్నెందుకు పడేసి కాలుస్తున్నావు చెప్పు. ఆ రోజు ఒకటి చెప్పావు కదా, యుద్ధ భూమి, యుగండ. నేనేది మర్చిపోలేదులే. నా సమస్య ఒక విచిత్రమైనదయ్యా. మా నాన్న పోలీస్ జాబ్ చేస్తున్నప్పుడు చంద్రమతి వాళ్ళ నాన్న లాకప్లో వేసి బాధేశాడు. ఆ కోపాన్నే ఆ మనిషి ఇప్పుడు నా మీద చూపిస్తున్నాడు. పోలీసు వాళ్ళు కొట్టకుండా ముద్దు పెడతారా? నిజమైన ప్రశ్నేనయ్యా. అది మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన తప్పుకి పోస్టల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆ విషయంలో నేను ఇన్నోసెంట్. ఏమైనా సరే నీ మామ సమ్మతంతో ఈ పెళ్లి జరగదు. ఇదిగో చూడవయ్యా, ఇంకా ఒకే ఒక్కసారి నువ్వు నాకు గినక సహాయం చేసావంటే మిగతా విషయాలన్నీ నేనే చూసుకుంటానులే. లెటర్ ఇవ్వాలంటే దానికి నేను ఒప్పుకో. లెటరే ఇవ్వబోతున్నాను. ఏంటి? ఇది కొత్త రకమైన కొత్త విధమైన లెటర్. ఇదిగో పట్టుకోండి, పట్టుకో పట్టుకో. మిగతాదంతా నేను చూసుకుంటాను. మన ఇద్దరం ఎంతసేపు ఆగాలి ఇక్కడ? మీ నాన్న ఎక్కడ ఇంకా రాలేదేంటి? అయ్యో నాన్న వచ్చేసారు. ఈ లెటర్ ని కమలాసన్ నీకు ఇవ్వమన్నాడు. చెయ్యి ఎక్కడికి వెళ్తున్నావ్? చెయ్యి. ఆ లెటర్ ఏది? అయ్యి చెయ్యి వదులు. ఈ మామా పని ఎప్పటి నుంచి ప్రారంభించావు బాబు? నవ్వద్దు ఆగు. నాకు చాలా పని ఉంది. కొంచెం ఆగు. రేషన్ కొట్టుకి తర్వాత వెళ్దాం. ఆ దరిద్రం పట్టిన పోలీసుడు కొడుకు పోస్ట్ మ్యాన్ ఏమి రాశాడో చూసి చదివి చెప్తాను. చంద్రమతి, నువ్వు రాసిన ఉత్తరం నాకు అందింది. నేను 2 నెలల గర్భవతిని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. గర్భం చెప్పిగానే సంతోషంగా ఉంది. మీ నాన్న ఏమనుకుంటాడో అని. ఏమైనా సరే ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నేను పెళ్లి చేసుకుంటున్నా, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇష్టం లేదు. ఇట్లో నీ కమల్ హాసన్. అయ్యో, మోసం చేశాడా దేవరాజు? నేనెక్కడయ్యా మోసం చేసింది? నా కడుపు చడుపుంటావు కదే, ఎంత తొందరపడ్డానే. నీలాంటి గారు బతకనివ్వకూడదు. చెప్పేది ఈ లెటర్ వాడికి ఎదురైన ప్రూఫ్. వాడి చేతి రాతతోనే దీన్ని వాడు రాశాడు. వాడిని జైలుకి పంపిద్దాం. ఇక్కడేం జరుగుతుంది? 2 నెలలంట. ఓ వెరీ గుడ్. ముసలేనా వదులు. కమల్ హాసన్, జరిగిపోయింది. ఊరందరికి తెలియకుండా నా కూతురు పెళ్లి చేసుకో. అదే కదా కుదరదు. మీ ఇద్దరి ప్రేమ మధ్యన నేను విరోధంగానే ఉన్నాను. ఇప్పుడు నేను ఎదురు తిరుగుతాను. కమల్ హాసన్ దయచేసి నా మాట విను. ప్రాబ్లం పెంచకుండా దీన్ని పెళ్లి చేసుకుంటేనే నీకు మంచిది. అది ఇప్పుడు కుదరదు. ఇటు చూడు, నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. దానికోసం స్ట్రాంగ్ యూనియన్ లో మెంబర్ కూడా. దానికి ఏం చేయాలి? ముసలోడు కోర్టుకి వెళ్ళడంటే నీ పని పోతుంది. దీన్ని పెళ్లి చేసుకో. నాలో ఉన్న వీరాన్ని బయటికి తేనీక. దీన్ని పెళ్లి చేసుకో. ఒప్పుకోమంటున్నాను కదా. నా స్ట్రాంగ్ యూనియన్ కోసం నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. ముసలాయనా చెయ్యివ్వు. పెళ్ళైపోయింది. మీనా, ఇక్కడేం చేస్తున్నావు ఒంటరిగా? ఊరికే. నువ్వు నన్ను చూసినప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అది నిజమేనా? లేదు, అలాంటిదేం లేదు. నీ ఫోటోని మొదటగా చూసినప్పుడే నేను అన్నీ డిసైడ్ చేసుకున్నాను. ఊర్లోంచి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నా మనసంతా నీ గురించే ఆలోచిస్తూ ఉంది.
చాలా సంవత్సరాల నుంచి నేను ఆశపడింది ఇప్పుడు దక్కబోతుందని నాకు సంతోషంగా ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. నువ్వు నాకు నేను ఎదురు చూసిన అమ్మాయిలాగే ఉన్నావు. నీ జీవితంలో ఒక అమ్మాయి ఎదురవుతుంది. ఆ అమ్మాయిని నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, కానీ నేను నమ్మలేదు. జ్యోతిష్యుడు చెప్పిన దాంట్లో నిజం ఉందని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఏంటి? అది 2-3 రోజులుగా మీనా అక్కడ కనబడట్లేదు. నువ్వు వచ్చింది మంచిదైపోయింది. చెప్తున్నా, అని తప్పుగా అనుకోవద్దు. ఈ వయసు వచ్చిన అమ్మాయి ఉన్న ఇల్లుది. నీలాంటి కుర్రాడు వస్తూ పోతూ ఉంటే ఊరు వాళ్ళు చూస్తే మమ్మల్ని ఏమనుకుంటారు చెప్పు? నేను చెప్పకుండా అర్థం చేసుకుంటాం అనుకుంటాను. ఓపెన్గా చెప్తే మనసు కష్టపడుతుంది అనుకుంటాను. కానీ నాకు అర్థమవుతుంది. అలాగైతే ఇక మీద ఎప్పుడు రావద్దు అడిగి. ఏదైనా అవసరం వస్తే నేను అక్కడికి వచ్చి నేను చూస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఏంటి కుమార్, చాలా దిగులుగా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు సార్. నా రూమ్కి వెళ్ళి ఆ ప్లాన్ ఫైల్ తీసుకురా. ఈ దేవుడు తలరాత ఇవన్నీ మూఢనమ్మకాలని ఎంతోమందిని నేను హేళన చేశాను. అదంతా తప్పని ఇప్పుడు అనిపిస్తుంది. లేదు, నేను నా గురించి మాత్రమే చెప్పాను. ఆ ఊరు నుంచి ఈ ఊరికి పోస్టింగ్ వస్తుందని, ఈ ఊర్లో నాకు పెళ్ళి అవుతుందని నేను కల్లో కూడా ఒకసారి కూడా అనుకోలేదు. మీనా చాలా మంచి అమ్మాయి, నాకు ఒక మంచి జోడి. నువ్వేమనుకుంటున్నావు? అవును సార్. కుమార్, కుమార్, నన్ను క్షమించయ్యా. జరిగినంత మర్చిపోండి. మీనా యొక్క జీవితం కోసం పెళ్ళి అనేది ఒక్క నిమిషంలో అవసరపడి నిర్ణయం తీసుకునే విషయం కాదు. అందువల్లనే నేను
ఒక తండ్రి స్థానంలో ఉండి నువ్వు ఆలోచించుడు. దయచేసి మమ్మల్ని తిట్టవద్దు. మీనా మంచి జీవితానికి నేను ఎప్పుడు అడ్డుగా నిలబడను. నా కష్టం నీకు అర్థమవ్వదు. పుట్టినప్పటి నుంచే నేను అదృష్టం లేనివాడిని. నాకు అసలు కలలు కనే హక్కే లేదు. నేను 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు ఒక లారీ యాక్సిడెంట్లో. అమ్మ మరియు నేను ఇద్దరమే. పేదరికం మరియు కష్టాల మధ్య మేము బ్రతికాము. మనసులో జీవితాన్ని తెలుసుకుంటేనే భయం ఉండేది. అమ్మకు సంగీతం బాగా తెలుసు. చిన్నపిల్లలకు సంగీతం నేర్పించుకుంటూ అమ్మ నన్ను పెంచింది. నేను చదువుకొని పెరిగిన ఆ రోజులని అస్సలు మర్చిపోలేను. ఫీజు కట్టడం కోసం డబ్బులకి చాలా కష్టపడేవాళ్ళం. ఐటీఐ సర్టిఫికెట్తో ఊరికెళ్తే నేను విన్న మొదటి విషయం మా అమ్మ సావు గురించే. తర్వాత ఒక ఉద్యోగం కోసం వెతికాను. తర్వాత ఈ ప్రయాణం భరత్ కన్స్ట్రక్షన్స్లో వచ్చి ముగించింది. కృష్ణకుమార్ సారి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. దాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎన్ని రోజులు ఈ ఊర్లో ఉన్న జ్ఞాపకాలు మాత్రమే నాకు సొంతం. నీకు సార్, సైట్లో మన వర్క్ ఇంకొక 2-3 రోజుల్లో అయిపోతుంది సార్. యూనిట్ని శుక్రవారానికి షిఫ్ట్ చేయండి. రేపటి నుంచి కొన్ని రోజుల వరకు నాకు లీవ్ దొరికితే కొంచెం బాగుంటుంది. విషయం ఏంటి? మా మామయ్యకి ఆరోగ్యం బాగలేకుండా పోయింది. కుమార్, నా ఎంగేజ్మెంట్ అయిపోయాక నువ్వు బయలుదేరచ్చు కదా. అదేం వద్దులే సార్, కండిషన్ చాలా సీరియస్గా ఉందంట. నువ్వు నాతో పాటు ఉంటావని నేను ఎదురు చూశాను. ఇప్పుడు నిశ్చితార్థమే కదా సార్. పెళ్ళప్పుడు అన్ని పనులు చేయాల్సిన బాధ్యత నేనే తీసుకుంటాను. అలాగంటే నీ ఇష్టమే. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్తున్నాను గుణ. ఎక్కడికి? నగరానికి. వెళ్ళేసి ఎప్పుడు వస్తారు? మళ్ళీ ఒక రోజు వస్తాను. గుణ చాలా బాగా చదువుకోవాలి, పెద్ద మనిషి అవ్వాలి. ఇది నువ్వు ఉంచుకో. 6 గంటల బోట్లో నేను వెళ్తున్నాను. మీనా అక్క దగ్గరే వెళ్తాను చెప్పారా? అది నువ్వే చెప్పు. తిరిగి ఎప్పుడు వస్తారని అడిగిందికి అతను ఏమీ చెప్పలేదు. అతని కన్నులో నీళ్ళు తిరిగాయి. ఈ ఫ్లూట్ని ఇచ్చారు. అతను తిరిగి చూడకుండా వెళ్ళేటప్పుడే నా కంట్లో కూడా నీళ్ళు తిరిగాయి. అతను చాలా మంచోళ్ళు కదా. అతను వెళ్ళింది చాలా కష్టంగా ఉంది కదా.
వెళ్ళొద్దని మీరు ఒకసారి చెప్పొచ్చు కదా. 6 గంటలు బోట్లోనే వెళ్తానని చెప్పారు. పద వెళ్దాం. పెళ్ళయ్యాక సొంతూరికే తీసుకెళ్తాడు. ఎక్కడికెళ్తున్నావే? అది నేను బోట్ షెడ్ దాకా వెళ్ళొస్తాను. అక్కడికి ఎందుకు? ఎవరికి భయపడి ఇలా పారిపోతున్నావు? రా. ఇప్పుడేం చేసేది? బోట్ వెళ్ళిపోయింది. మనం కావాలంటే పక్కూరు బోట్ షెడ్కి వెళ్దామా? మీనాది ఏ తప్పు లేదు ఇందులో. ఆ అమ్మాయి అలా నోరు విప్పి చెప్తుంది నా దగ్గర. కానీ నువ్వు నా దగ్గర చెప్పుండొచ్చు కదా. అది కాదు సార్, నేనేమనుకున్నానంటే ప్రేమకు సంబంధించిన విషయంలో సారీ మాత్రం ఎన్నడూ చెప్పకూడదు. ఒక చిన్న తప్పు చేసినా కూడా జీవితాలే నాశనం అయిపోతాయి. ఇక్కడ చూడు, ప్రేమించాలంటే మనసు మాత్రమే కాదు, దానికి ధైర్యం కూడా కావాలి. లెక్కలు వేసి ప్లాన్లు వేసే ఒక ఇంజనీర్ని మాత్రమే కదా నువ్వు అనుకుంటున్నావు. అదేంటంటే నేను పనిపించిన దానికి నువ్వు చూపించే కృతజ్ఞత. ఇప్పుడు దీని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. నీకు నా మనసు అర్థం కాలేదు. నీకు మాత్రమే కాదు, అందరికీ. సార్, ఎవరికి ఎవరనేది ఎప్పుడో ఆ భగవంతుడు రాసేశాడు. దానికంటే ఒక అదృష్టం కావాలి. నువ్వు నాలా కాదు, నువ్వు అదృష్టవంతుడివి. ఇదేం త్యాగం అనుకోమాక, ఇదే ఒక ప్రాక్టికల్ సొల్యూషన్. ప్రేమని పొందలేని ఒక ఆన్లకి లివ్ ఇట్. నేను అన్నిటినీ బలరామన్ సార్దే చెప్పేశాను. స్టార్టింగ్లో ఆయన ఒప్పుకోలేదు, కానీ నేను కన్విన్స్ చేశాను మాట్లాడి. ఎనీవే, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అయ్యో అక్క, కాపాడండి అక్క, కాపాడండి నన్ను. అరే,